ఈ కోటీశ్వరుల మహిళ తన కూతురుతో కలిసి కొండదేవుడి దగ్గరికి వచ్చి తన కొడుకుకు పులిలాంటి అమ్మాయి భార్యగా రావాలని ఆ కొండదేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. కాని పక్కనే ఉన్న ఈమె కూతురు నా అన్న చాలా కోపిష్టి అని, అతడికి ఎలాంటి అమ్మాయి వచ్చినా అతడి కోపాన్ని చూసి ఇట్టే పారిపోతుందని అంటుంది. అదే సమయంలో వీళ్ల దగ్గరికి ఒక భారీ పెద్ద పులి వస్తూ ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఈ పులిని చూసి భయపడిపోతూ ఉంటారు. అదే సమయంలో ఒక అమ్మాయి ఆ పులి మీద అరుస్తూ అక్కడికి వస్తుంది. అలాగే పులితో నీకు ఎంత ధైర్యం ఉంటే వీళ్లనే భయపెడతావు అంటూ ఆ పులిని కొడుతూ దాన్ని పిల్లిలాగా తన దగ్గర అణిగిమణిగి పడేలా చేస్తుంది. అయితే ఇదంతా చూస్తున్న ఈ కోటీశ్వరులు ఈమె తమ ఇంటికి కోడలిగా వస్తే కోపిష్టిగా ఉన్న తన కొడుకుని మార్చవచ్చని ఈమె వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి నువ్వు 1 సంవత్సరం పాటు మా కోడలిగా నటించాలని, అలా నటిస్తే నీకు బదులుగా 10 కోట్లు ఇస్తామని చెప్తుంది. అయితే 10 కోట్లు అనేసరికి ఈ అమ్మాయి వెంటనే ఆ కోటీశ్వరుల మహిళ ఇచ్చిన ఆఫర్ ని ఒప్పేసుకుంటుంది. అలాగే ఈ అమ్మాయితో ఈ కోటీశ్వరరాలు ఒక నిజం చెప్తుంది. అదేంటంటే ఈమె కొడుక్కి అసలు అమ్మాయిలంటే నచ్చదని, ఎప్పుడు చూసినా అబ్బాయిలతో కలిసి తిరుగుతాడని చెప్తుంది. ఆ తరువాత ఈ అమ్మాయి ఆ కుర్రాడిని చూడడానికి వెళ్ళగా అతడు బాక్సింగ్ ఆడుతూ ఉంటాడు. అలాగే అతడు చాలా అందంగా ఉన్నాడని అనుకుంటుంది. ఇతడి ముఖంలో ఈమెకు గర్వం కనపడుతుంది. అయితే ఈ కుర్రాడు మాత్రం తనను పెళ్లి చేసుకోవడానికి తన తల్లి ఒక అమ్మాయిని తెచ్చిందని తెలుసుకుని ఆమెపై వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈ అమ్మాయి దమ్ముంటే నాతో తలపడు అని ఇతడిపై సవాలు చేస్తుంది. దీంతో వీరిద్దరూ బాక్సింగ్ కోర్టులోకి వెళ్లి వెంటనే బాక్సింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఎక్స్పర్ట్ అయిన ఈ కుర్రాడిని తన ఫైటింగ్ స్కిల్స్ తో వెంటనే ఓడించేస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు వేరే దారి లేక ఈమెతో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఇక ఆ రోజు నుంచి ఈ అమ్మాయి ఈ కుర్రాడిని రోజు రోజుకు కంట్రోల్లో పెడుతూ పూర్తిగా మార్చేస్తూ ఉంటుంది. అలాగే కొద్ది రోజులకు వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. కానీ ఆ తర్వాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.